హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ అండి. ఇది రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. చాలా క్విక్గా కూడా రెడీ చేసుకోవచ్చండి. ప్రాసెస్ ఏంటో చూసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, అలాగే ఆనియను, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి, 1 మినిట్ దాకా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి మరోసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 3 వంకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 బంగాళదుంపలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నింటినీ పీసెస్కి పట్టే విధంగా ఉప్పు, కారం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇవి కూడా మరోసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా జీరా పౌడర్ వేసుకుంటున్నాను. మీరు గరం మసాలా పౌడర్ ఇష్టమైతే వేసుకోండి, నేనైతే ఇక్కడ వేయట్లేదు. మరోసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ దాకా పల్లీల పొడి వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి కలుపుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇది రెడీ అయిందండి. నేను చివరగా కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా క్విక్గా మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిందండి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.